ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రేమైన వర్లరా, బాలుయుడు అయిన సమూయేలు మరి చిన్న వయసులోనే దేవుని సన్నిధికి వచ్చాడు. మరి తన తల్లి తనని చిన్న వయసులో పాలు విడవగానే మరి దేవుని సన్నిధిలో యెహోవాకు ప్రతిష్ఠుడుగా ప్రతిష్ఠించింది. మరి ఆ యొక్క సమూయేలు చక్కగా ఎదుగుతున్నాడండి. వయసులోనే జ్ఞానంలోనే ఎదగటం కాదు, దేవుని దయలోను మనుష్యుల దయలో కూడా వర్ధిల్లుచున్నాడు. ప్రేమైన వర్లరా, ఏదో కొంతకాలము ఎదిగామని కాకుండా ఇంకను, అంటే ప్రేమైన వర్లరా, ఫలింపు నుండి అధికమైన ఫలింపు. మరి ఎంతగానో ప్రభు కొరకు తను దేవుని సన్నిధిలో నిలవబడి మరి ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నాడు, ప్రభు యొక్క సన్నిధి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, ప్రభు వారి కార్యాల యొక్క ఔన్నత్యమును తను గ్రహించాడు. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడగలిగాడు, దేవుని దర్శనాన్ని చూడగలిగాడు, దేవుని పని చేయగలిగాడు. ప్రియమైన వాళ్ళారా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని దయ, మనుష్యుల దయ. చూడండి, బాలుడైన సమూయేలు జీవించినంత కాలము తన కుటుంబం కొరకు కాదండి, దేవుని కొరకు మనుషుల కొరకే తను జీవించాడు. ఎందుకంటే ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా మనుషుల కొరకు తను జీవించాడు. దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా నిలవబెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆయన సేవ చేస్తూ ఎంతగానో మరి దేవుని దయలో మనుష్యుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఎదగటం వేరు, ఇంకనూ ఎదగటం వేరు, వర్ధిల్లటం వేరు. మరి తను వర్ధిల్లాడు జీవించున్నంత కాలము. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి దేవునిలో తను వర్ధిల్లుతూనే ఉన్నాడు బాలుడైన సమూయేలు. అలా వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ప్రభువు సన్నిధిలో తను నిలవబడ్డం, ప్రభువుకి ఇష్టడుగా జీవించటం, ప్రభువు మాట వినటం. ప్రేమైన వాళ్ళరా, చాలామంది అలా వర్ధిల్లలేకపోవడానికి గల కారణము దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవబడలేకపోతున్నారు, దేవుని మాట వినలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుడి చిత్తాన్ని చేయలేకపోతున్నారు. కానీ సమూయేలు అవన్నీ చేశాడు కాబట్టే దేవుని దయలో మనుష్యుల దయలో వర్ధిల్లి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.